వెల్కమ్ టు జిఆర్టీవీ. ప్రశ్నోత్తర సమయంలో సీఎం గంటన్నర పాటు మాట్లాడడం శాసనసభ నిబంధనలకు విరుద్ధం. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని చెబుతూనే మూసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారని అడిగితే ఆ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పకుండా అసభ్యంగా అడ్డుగోలుగా మాట్లాడారు. అంత దారుణంగా మాట్లాడుతుంటే స్పీకర్ అడ్డు చెప్పకుండా ఆ తప్పులను ఎత్తి చూపేందుకు ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వడం లేదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చిన గంటన్నర సేపు అదే రొడ్డ మాటలు మాట్లాడుతుంటే, అదే రోత మాటలు మాట్లాడుతుంటే, అదే కంపు మాటలు మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఆయన నిలువరించకపోగా మా సభ్యులు, మా డిప్యూటీ లీడర్లు, అయ్యా మేము అడిగిందేంది, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలా అని చెప్పి మా వాళ్ళు అడిగితే మైక్ ఇవ్వమని వేడుకుంటే మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారిని ఆపకపోవడం ఒకటి, మా వాళ్ళకు దానికి మైక్ ఇవ్వకపోవడం, పైగా ఇంకా స్పీకర్ గారు ఏమన్నారో ఒకసారి చూడండి. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. మళ్ళీ ఒకసారి పెట్టండి. ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. స్వయానా స్పీకరే శాసనసభలో ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాక ఎక్కడి శాసనసభ, ఎక్కడి సాంప్రదాయాలు? ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి? శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యుల యొక్క రోల్ ఏంది, పాత్ర ఏంది? ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం. పేదల ఇల్లు కూలగొడుతుంటే మరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించకపోతే భజన చేయాలండి. బాగా చేస్తున్న ముఖ్యమంత్రి ఇల్లు ఇంకా కూలగొట్టని చెప్పాలనా ముఖ్యమంత్రికి? అదే మాట అడిగిండు మా హరీష్ రావు గారు. పేదల ఇల్లు కూలగొడుతున్నావు అని అంటే కూడా ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అని అంటే, స్వయాన స్పీకర్ గారే అంటే ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను అంటే మరి మేము అసెంబ్లీకి పోయి ఏం లాభం? అటు ముఖ్యమంత్రి సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కి ఎన్నడూ లేని విధంగా క్వశ్చన్ అవర్లో గంటసేపు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు రోతమాతలు మాట్లాడతాడు. దాన్ని స్పీకర్ గారు ఆపరు. మరి మాకు మా సమాధానం, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం రాలేదు అని మళ్ళీ ఒకసారి అడుగుదాము అంటే మాకు మైక్ ఇవ్వకుండా, పైగా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వను స్పీకర్ గారు అంటే ఈ అసెంబ్లీకి ఎందుకు పోవాలి మేము? అందుకే టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం లేదు మాకు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి తప్పులు చేస్తుంటే ఆ తప్పుల్ని ఎత్తి చూపడానికి మాకు అవకాశం ఇస్తలేరు, మైక్ ఇస్తలేరు. ప్రజల పక్షాన సమస్యలు అడుగుదాము అంటే మాకు మైక్ ఇయ్యరు. మరి అటువంటి సందర్భంలో మేము శాసనసభకు వెళ్ళి లాభం ఏంది? అందుకే ప్రజలందరికీ కూడా అర్థం కావాలి, తెలంగాణ సమాజానికి కూడా విషయం తెలియాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆ జగుత్సాకరమైనటువంటి వారి మాటలు శాసనసభలో ఏవైతే మాట్లాడుతున్నాడో దాని వైఖరికి నిరసనగా, స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను అన్న మాట మాట్లాడినందుకు స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా మేము నిన్న శాసనసభని ఈ సెషన్స్కు బైకాట్ చేయడం జరిగింది అని చెప్పి తెలంగాణ సమాజానికి మేము వినమ్రంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఇది చూసైనా సరే వాళ్ళ కనువిప్పి కలిగి వచ్చే సెషన్స్లోనైనా సరే ప్రతిపక్షాలకు సరైన సమయం ఇస్తారేమో అని చెప్పి ఆశతోటి ప్రజల సమస్యలు ప్రస్తావించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క, శాసనసభ్యుల యొక్క గొంతు నొక్కరేమో అని, కనువిప్పు కలుగుతుందేమో అని ఒక ఆశతోటి మేము ఈ శాసనసభ ఈ ప్రస్తుత సెషన్ని బైకాట్ చేసినాం తప్పిస్తే వేరే ఉద్దేశం కాదు అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి మనం చేసుకుంటా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.